మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన బుచ్చుబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నాడు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపికైంది. అయితే గతంలో రెహమాన్ కి ఇచ్చిన ఒక మాట కట్టుబడి నిన్న కడప దర్గాని రామ్ చరణ్ తేజ బుచ్చుబాబుతో కలిసి సందర్శించారు. కడప దర్గాలో జరిగే 80 నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి హాజరు కావాల్సిందిగా రామ్ చరణ్ ని రెహమాన్ కోరారు. ఆయన మాట కాదనలేక నిన్న కడప దర్గాను సందర్శించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద వివాదం తెర మీదకు వస్తుంది. అదేంటంటే మామూలుగా రామ్ చరణ్ వెళ్లి దర్గాను దర్శించి వస్తే పెద్దగా చర్చ జరిగేది కాదేమో, కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ అయ్యప్ప మండల దీక్షలో ఉన్నారు. 41 రోజుల పాటు కఠినమైన అయ్యప్ప దీక్ష చేస్తున్నారు రామ్ చరణ్ తేజ. ఒక దర్గాని ఎలా సందర్శించారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అయ్యప్ప దీక్ష నియమాల ప్రకారం దీక్షలో ఉండగా శవం ఎదురొస్తే వెంటనే పీఠం ఏర్పాటు చేసుకుని సన్నిధానానికి వెళ్లి తలస్నానం చేసి మరోసారి విధిగా విభూది ధరించాల్సి ఉంటుంది. అంతటి కఠినమైన నియమాలు ఎన్నో అయ్యప్ప దీక్షలో ఉన్నాయి. అలాంటిది ముస్లిం దర్గా అంటే అప్పటి ముస్లిం పెద్దల్లో మరణించిన వారి ఒక సమాధి. అలాంటి చోటుకు అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఎలా వెళ్లాడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి ఇదేమీ పాపం కాదు. ఎందుకంటే అయ్యప్ప ఇడుముడి పూర్తయి శబరి పయనమైన తరువాత మార్గం మధ్యలో ఒక ఎలిమేరులో అయ్యప్ప భక్తులు విధిగా ఆగుతుంటారు. అక్కడ అయ్యప్ప స్నేహితుడిగా ప్రచారంలో ఉన్న వావారు అనే ఒక ముస్లిం మాజీ బందిపోటు సమాధిగా ఉన్న దర్గాను దర్శిస్తారు. దర్శించడమే కాదు, అక్కడి నుంచి పేటతుల్లి ఆడుతూ పక్కనే ఉన్న ధర్మశాస్త్ర ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం వావారు అనే ముస్లిం బందిపోటు ఆ మార్గంలో వెళ్లే అందరి వద్ద దోపిడీ చేస్తూ ఉండేవాడు. అలాగే ఒకసారి అయ్యప్పను కూడా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే అయ్యప్ప వావారికి జ్ఞానబోధ చేసి ఇకపై దొంగతనాలు చెయ్యను అనే మాట తీసుకుంటారు. అంతేకాదు తనకు స్నేహితుడిగా మారిన కారణంగా ఇక మీదట శబరిలో తనను దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడు విధిగా నీ దర్గాను దర్శిస్తారని మాటిచ్చారట. ఆ కారణంగా ఇప్పటికీ శబరిమల వెళ్లే భక్తులు సింహభాగం ఎలిమేరులో ఆగి వావర్ సమాధిని దర్శించి మరీ శబరిమల పయనమవుతారు. ఇలాంటి విషయాలు అయ్యప్ప దీక్షలోని పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి వావర్ స్వామి దర్గాను దర్శించినప్పుడు లేని ఇబ్బంది కడప దర్గాను దర్శిస్తే ఎందుకు వచ్చింది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది విషయం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.